హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వాంటెడ్. సో ఇది ఒక టైప్ ఆఫ్ వీకెండ్ వీడియో అని అనుకోవచ్చు మీరు. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నా అంటే, మార్కెట్లో గ్యాంబ్లింగ్ ఉంటుందో ఉండదో తెలియదు, కానీ నా ఒపీనియన్ ప్రకారం ట్రాపింగ్ అయితే ఉంటుంది. సో ఇది మీరు ఎందుకు తెలుసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు అనేది చెప్దామని నేను ఈ వీడియో స్టార్ట్ చేశాను. బేసికల్గా వీకెండ్ చెప్పాలి, వీకెండ్ ఇంకేదన్నా డిస్కస్ చేసుకుందాం, ఇది ఇంపార్టెంట్ అని దీని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. గ్యాంబ్లింగ్కి ట్రాపింగ్కి ఏంటంటే, బేసికల్గా గ్యాంబ్లింగ్ అంటే ఒకరు దాన్ని కంట్రోల్ చేయగలరు. సో ఇక్కడ మార్కెట్ని ఎవరు కంట్రోల్ చేయలేరు, కానీ ట్రాపింగ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఎలా అనే వాటి గురించి మనం మాట్లాడదాం. నేను ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మనం మెన్షన్ చేసా, మన డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. సో మంత్ ఎండ్ వచ్చింది కదా, మీకు ఎవరికైనా డొనేట్ చేయాలి అని అనుకుంటే ఈదర్ మెంబర్షిప్ అయినా తీసేసుకోండి. సో నేను ఆ మెంబర్షిప్ అమౌంట్ నా పర్సనల్ యూసేజ్కి యూజ్ చేయను. ఈవెన్ సూపర్ చాట్స్ అయినా ఈ రెండిట్లో ఏదో విధంగా మీరు డొనేషన్స్ చేస్తే నేను తెలిసిన వాళ్ళకి రెగ్యులర్గా ఇస్తుంటాం. సో మనం ఇంకొంచెం హెల్ప్ చేయొచ్చు. సో కమింగ్ టు వీడియో, ట్రాపింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ఒక ఇన్వెస్టర్ వచ్చాడు మార్కెట్లోకి. ఎప్పుడు వచ్చాడు? కరోనా తర్వాత వచ్చాడు. కరోనా తర్వాత వచ్చిన పర్సన్కి ఏంటంటే కంటిన్యూస్గా బుల్ మార్కెట్ చూశాడు, బేర్ మార్కెట్ ఇంతవరకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 months వరకు చూడలేదన్నట్టు. అప్పుడు ఏమైంది అంటే, పెట్టిన ప్రతి స్టాక్ పెరుగుతూనే ఉండేది ఉండేది, పోర్ట్ఫోలియోలో మంచి ప్రాఫిట్ చూపెడుతూ ఉండేది. మీకు అర్థమైంది కదా, కరోనా తర్వాత వచ్చిన వాళ్ళకి కంటిన్యూస్గా ప్రాఫిట్స్ కనిపిస్తున్నాయి. ఏ స్టాక్ కొన్నా అది పెరిగింది, బుల్ మార్కెట్లో ఏ స్టాక్ కొన్నా అది పెరిగింది. లాస్ట్ ఒక 3-4 months నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే స్టాక్స్ అనేవి స్లోగా కరెక్ట్ అవుతున్నాయి. 3-4 months నుంచే స్టాక్స్ కరెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మెన్షన్ చేశాక స్టాక్స్ కరెక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి, డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. సో అలా కరెక్ట్ అవుతూ కంటిన్యూస్గా పడుతున్నాయి. అప్పుడు ఎఫ్ఐఎస్ బేసికల్గా మార్కెట్ ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు పడిపోతుంది అంటే, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్స్ కానీ ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ వాళ్ళు బై చేస్తేనే మార్కెట్ పెరుగుతుంది. మనలాంటి రిటైలర్స్ మహా అంటే ఎంత కొంటాం, చాలా తక్కువ కొంటాం అన్నట్టు. ఎందుకంటే నేను ఒక స్టాక్ కొంటా, మీరు ఒక స్టాక్ కొంటారు, ఇంకొకరు ఒక స్టాక్ కొంటారు. వాళ్ళు ఏంటంటే ఇలా కుప్ప లెక్క పోస్తూ ఉంటారు అమౌంట్. సో అప్పుడు వాళ్ళు కొన్నప్పుడు మాత్రమే స్టాకు కానీ మార్కెట్ కానీ హ్యూజ్గా పెరుగుతూ ఉంటుంది. పడడం కూడా వాళ్ళు కొన్నప్పుడు మాత్రమే పడుతూ ఉంటుంది. సో వాళ్ళు కొంటున్నారు అన్నప్పుడు మనము కొంటాం, వాళ్ళు అమ్ముతున్నారు అన్నప్పుడు ఒకవేళ డౌన్ ట్రెండ్ కన్వర్ట్ అయింది అన్నప్పుడు మనం అమ్ముతూ ఉంటాం. సో అప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు వాళ్ళు అమ్మటం మనం అమ్మటం కంటిన్యూస్గా వాళ్ళు మనకంటే ముందే మేల్కుంటారు అన్నట్టు. సో వాళ్ళు ముందు అమ్మడం స్టార్ట్ చేస్తూ ఉంటారు, ఆ మార్కెట్లు పడిపోతూ ఉంటాయి. అది మనం అబ్జర్వ్ చేసి కొంచెం లేట్గా మనం అమ్మడం స్టార్ట్ చేస్తాం. మనం ఏంటంటే ప్రైస్ యాక్షన్ బేస్డ్ కానీ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్స్ వచ్చే వరకు కానీ, సో మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అంటే ఆల్మోస్ట్ డిలే అయిపోతూ ఉంటుంది. కానీ ప్రైస్ యాక్షన్ బేస్డ్ చేసే వాళ్ళకి ఏంటంటే కొంచెం పర్ఫెక్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. సో వాళ్ళు అమ్మడం స్టార్ట్ చేశారు, మనం అమ్మడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు రీసెంట్గా కొన్ని మంత్స్ నుంచి మనం ఇండెక్స్లు చాలా రీసెంట్గానే పడ్డాయి, కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మాత్రం ఎప్పటి నుంచో పడుతూ వచ్చేసినాయి అన్నట్టు. సో లాస్ట్ 2-3 years కంటిన్యూస్గా పెంచేశారు. సో అమ్మడం కూడా స్టార్ట్ చేశారు. లాస్ట్ 2-3 weeks ఎంత హెవీగా ఫాల్ అయింది చూశారు కదా. సరే 1 month వేసేసుకోండి. ఈ 1 month నుంచి మీ పోర్ట్ఫోలియో ఉన్న డబ్బులన్నీ పోయి ఉంటాయి, ఆల్మోస్ట్ ప్రాఫిట్స్ అన్నీ ఆల్మోస్ట్ చాలా వరకు పోయి ఉంటాయి. సో ఇప్పుడు ఏ లాజిక్లో ఉన్నామంటే, వాళ్ళు అమ్ముతున్నారు, మనం అమ్ముతున్నాం. ఇప్పుడు వాళ్ళు అమ్మడం మనం అమ్మడం, మరి బై చేసే వాళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు ఇద్దరు అమ్ముతున్నారు అంటే మరి బై చేసే వాళ్ళు ఎవరు? ఇద్దరు అమ్ముతున్నారు అంటే బై చేసేవాళ్ళు లేరు. బై చేసేవాళ్ళు లేకపోవడం వల్ల మరి ఎలా ఎలా అంటే, మధ్యలో కొంచెం పుల్ బ్యాక్స్ చేస్తారు అన్నట్టు. సో కొంచెం ఆశ పుట్టిస్తారు, మార్కెట్ ఇక్కడి నుంచి పెరగొచ్చు అనే విధంగా. మళ్ళీ ఒక 2-3 days ఏంటంటే మళ్ళీ ఆశ పుట్టిస్తారు, పుల్ బ్యాక్ క్రియేట్ చేస్తారు అన్నట్టు. మార్కెట్ మళ్ళీ ఇక్కడి నుంచి పెరుగుతుందా అంటే, మళ్ళీ రిటైలర్స్ కానీ కొంచెం అమౌంట్ ఎక్కువ ఉన్న వాళ్ళం ఏంటంటే మళ్ళీ పెట్టడం స్టార్ట్ చేస్తాం. మళ్ళీ మనం బై చేస్తుంటే వాళ్ళు సెల్ చేస్తూ ఉంటారు అన్నట్టు. సో మీకు అర్థమైంది కదా లాజిక్. సో ఒక కంటిన్యూస్ మార్కెట్లో, ఒక డౌన్ మార్కెట్లో పుల్ బ్యాక్స్ వచ్చినంత మాత్రాన మార్కెట్ పెరుగుతుందని కాదు, అదొక ట్రాప్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ అవుతూ ఉంటుంది, పైన మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అయింది వస్తుంటుంది. సో ఈ మార్కెట్ ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ గ్యాప్ ఉందో, ఈ గ్యాప్ని కవర్ చేయడమే పుల్ బ్యాక్ అంటాం. కొన్నిసార్లు ఏంటంటే ఇక్కడి నుంచి ప్రైస్ మళ్ళీ మూవింగ్ యావరేజ్కి వెళ్ళి మూవింగ్ యావరేజ్ నుంచి రిజెక్ట్ అవుతూ ఉంటాయి.
కావాలంటే మీరు కొన్ని చార్ట్స్ ఓపెన్ చేసేసుకొని చూసుకోండి. మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ డౌన్ ట్రెండ్లో ఇక్కడ ఎప్పుడైతే ఈ గ్యాప్ అనేది ఎక్కువ ఉందో ఇక్కడ నుంచి స్టాక్ మళ్ళీ మూవింగ్ యావరేజ్ టచ్ అయిపోయి అక్కడ నుంచి మళ్ళీ డౌన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. లోవర్ లోస్ ఇలా ఫామ్ అవుతూ ఉంటుంది. అంతేగాని ఈ పుల్ బ్యాక్ వచ్చినంత మాత్రాన ఆ స్టాక్ కానీ ఆ మార్కెట్ కానీ ఇమీడియట్గా పెరుగుతుందని కాదు. ఎప్పుడైనా ఒక కన్సోలిడేషన్ వరకు వెయిట్ చేయాలి. ఏదైనా స్టాకు కన్సోలిడేషన్ వరకు వెయిట్ చేసిన తర్వాత అంటే అన్నీ అలా ఉంటాయి అంటే అన్నీ అలా ఉండవు. కొన్ని ఇమీడియట్గా కూడా వీ షేప్కి వచ్చేసి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అదే డౌన్ ట్రెండ్లో అన్ని స్టాకులు మళ్ళీ ఎప్పుడైతే డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయ్యి పడిపోయినాయి అనుకోండి, అన్ని స్టాక్స్ ఇమీడియట్గా పెరగవు. ఏ స్టాక్స్ అయితే ఫండమెంటల్గా అండర్ వాల్యూడ్ అవుతాయో ఆ స్టాక్స్ ఇమ్మీడియట్గా అవుతాయి. ఏవైతే ప్రీవియస్గా ర్యాలీ అయినాయి స్టిల్ అవి వాటి వాల్యుయేషన్కి సాటిస్ఫై అవ్వలేదు. అవి రీసెంట్గా కొంచెం పుల్ బ్యాక్స్ వచ్చినా కూడా మళ్ళీ డౌన్ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నట్టు. మీకు పాయింట్ అర్థమైంది కదా. 2 కేటగిరీస్, అండర్ వాల్యూడ్, ఓవర్ వాల్యూడ్. ఇదే డౌన్ ట్రెండ్లో రెండు పడతాయి కానీ ఓవర్ వాల్యూడ్ అయిన స్టాకు కొంచెం పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ పడే ఛాన్స్ ఉంటుంది. అండర్ వాల్యూడ్ అయిన స్టాకు ఆ పుల్ బ్యాక్ నుంచి ఇంకా కొంచెం ఒక మంచి కన్సోలిడేషన్ ఫామ్ అయిపోయి అంటే ప్రీవియస్గా ఉన్న లోన్ బ్రేక్ చేయకుండా ఒక కన్సోలిడేషన్ ఫామ్ అయ్యి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం క్యాంప్స్ చూసాం, ఒకసారి డౌన్ అయింది, మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ వచ్చింది. ఈ ప్రీవియస్గా లోన్ బ్రేక్ చేయకుండా కంటిన్యూస్గా పైకి వెళ్ళింది, 90% ప్రాఫిట్ తీసుకున్నా అని చెప్పా. సో ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఒక మార్కెట్లో సర్టెన్ లెవెల్స్ మెన్షన్ చేసేసుకోండి. ఒక కన్సోలిడేషన్ ఫామ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. తొందరపడి ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ తీసుకోకూడదు. మంచి వాల్యుయేషన్లో ఉన్న స్టాక్ తీసేసుకోండి. ఎప్పుడైనా మంచి వాల్యుయేషన్లో ఉన్న స్టాక్ మనం పెంచాల్సిన అవసరం లేదు, పెద్దవాళ్ళే పెంచేస్తారు. ఒక స్టాక్ని మంచి వాల్యుయేషన్లో ఉన్న స్టాక్ని తీసేసుకొని పెట్టుకుంటే నువ్వేం చేయకు, ఆ పెద్దవాళ్ళే చూసేసుకుంటారు ఆ మార్కెట్ని. సో మీకు అర్థమైంది కదా, ఇది పాయింట్. పుల్ బ్యాక్స్ని చూసి అన్ని పుల్ బ్యాక్స్ ఇంపార్టెంట్ కాదు, మళ్ళీ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉండే కంపెనీస్ వెతుక్కోండి. వాటి కొంచెం పడిపోయినా పర్లేదు, మళ్ళీ మనం కాకపోయినా వాళ్ళే లేపేస్తారు. సో ఇది చెప్దాం అనుకుంటున్నా. మార్కెట్ ట్రాప్లో పడకూడదు. మార్కెట్లు ఇలానే అప్ డౌన్ అవుతూనే ఉంటాయి. సో కొంచెం కాన్ఫిడెంట్గా మీకు ఒక స్టాక్ పడుతుంది అంటే మళ్ళీ ఒక కన్సోలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. అందుకే స్టేజెస్ ఆఫ్ మార్కెట్ ఒక 4 స్టేజెస్ ఉంటాయి. మన వీడియోస్లో కూడా స్టార్టింగ్లో ఉంటాయి. ఆ 4 స్టేజెస్ ఎవ్రీ టైం మార్కెట్ రిపీట్ చేస్తూ ఉంటుంది. అది మీరు అర్థం చేసేసుకొని బిహేవ్ చేసుకుంటే మీ డబ్బులు కాపాడుకోవచ్చు అనే వీడియో చెప్పా. థ్యాంక్ యూ. జై హింద్.